కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ వరకు నాయకులందరూ కూడా 6 గ్యారెంటీల పేరుతోని ప్రచారం చేశారు. 6 గ్యారెంటీల ప్రచారం ఎట్లుందంటే ఇందిరమ్మ ఫోటో పెట్టిర్రు, 6 నెంబర్ వేసిండ్రు, 600 కోట్లు హోడీల కోసం, యాడ్స్ కోసం, పబ్లిక్ కోసం ఖర్చు పెట్టారు. కానీ 6 గ్యారెంటీల అమలు కోసం మాత్రం 600 కోట్లు దొరుకుతలేవు వాళ్ళకి. రైతులు లాభాల కోసం చూస్తలేరు. వాళ్ళ పెట్టుబడే 20-25 వేల రూపాయలు. కాబట్టి ఎకరానికి 20-25 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసిన తప్ప ఒక్క పైసా ఇవ్వలే. ఒక్క పైసా రైతులకు వెళ్ళి ఇప్పుడు కూడా రైతులు గోస పడుతున్నాడా, ఇబ్బంది పడుతున్నాడా, పెట్టిన పెట్టుబడి చాలు మాకు అని చెప్పి ఇబ్బంది పడుతుండే ఒక్క వచ్చి 100 రోజులు దాటే వాళ్ళ రైతుల రుణమాఫీ విషయంలో ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇంకా ఎన్ని రోజులు రైతులు డిఫాల్టర్గా ఈ తెలంగాణ రాష్ట్రం తిరగాలి, అవమానాలకు గురై వాళ్ళ 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వేరే పార్టీ నాయకులు చేరడానికి గేట్లు కాదు, ఇక్కడ సాగు నీటి కోసం కాలువల ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే రైతులకు కాలువ నీళ్ళు వస్తాయి, వాళ్ళ పంటలకు నీళ్ళు వస్తాయి. గేట్లు జరుగుతున్న రైతులు కోరుతున్నారు. ఇవాళ తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాలలో తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది. రైతులు నట్టెట్లో ముంచిందే కేసీఆర్ గారు. ఓసారి సన్నపొడ్లు వెళ్ళి అంటాడు, సన్నపొడ్లు అని దొడ్డోళ్ళు అంటాడు, ఒకసారి వరేస్తే ఊరే అంటాడు, ఒకసారి పత్తి వేద్దంటాడు, ఒకసారి బాయిలర్స్ మేము పంపమంటాడు. అంటే అగ్రిమెంట్ అయిస్తాడు, బాయిలర్స్ పంపం మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్పి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మెడ కత్తి పడతారు అయిస్తాడు, మళ్ళీ వస్తారంటాడు.